హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు మేము రామడు మండలం వెలిచాల గ్రామం ఆమ్రెడ్ గ్రామాన గుడ్డలపల్లి చెందిన వాళ్ళం. మేము బేడబుడి రంగాలం. గతంలో మా ఊళ్ళు చదువుకోకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు సాధు శెట్టి బీసీడీ అనే కులధృవీకరణ గారి పత్రాలు ఇచ్చారు. వాటిని రద్దు చేసి మాకు బేడబుడి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి అప్పట్లో 2011లో ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు విచారణ చేసి మాకు 70 నుంచి 80 మధ్య కులధృవీకరణ పత్రాలు మాకు జారీ చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన ఎంఆర్ఓలు మీరు బుడి రంగాలు కాదు, మీరు సాధు శెట్టిలు అని చెప్పి మా కులాన్ని మా కులధృవీకరణ పత్రం బీసీడీ అని ఇస్తున్నారు. మాకు మేము కాదు అని చెప్పి ఈరోజు డిఎల్ఎస్ కమిటీకి మాకు సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ అన్ని కూడా సమర్పించడం జరిగింది. వాస్తవానికి ఈ కరీంనగర్ జిల్లాలో సాధు శెట్టి అనే కులం అనేది లేదు. ఉన్నది బేడబుడి కులం ఉన్నది. మా చుట్టుపక్కల మా చుట్టాలకు బంధువులకు రక్త సంబంధికులకు వివాహ సంబంధాలు అన్ని కూడా మాకు బుడి రంగాలతో ఉన్నాయి. అయినా కూడా మమ్మల్ని అధికారులు నిర్లక్ష్యం వల్ల మాకు ఏంటంటే బుడిరంగ సర్టిఫికేట్ లేకుండా సాధు శెట్టి బీసీడీ అనే సర్టిఫికేట్ ఇచ్చి మా పిల్లల జీవితాలతో చెలగాలన్న పరిస్థితి ఉన్నది. అధికారులు చూసి విచారణ చేసి వాళ్ళు మొత్తం చూసారు. విచారణ చేసి మీకు డీలర్స్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ చేస్తారు మీకు అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు బట్టూరి రాయన్ ప్రసాద్, మాది వెలిచాల గ్రామం. మాది వెలిచాల మండల్ రామడుగు, మాది వెలిచాల. నా పేరు రాజేశ్వరి. అయితే ఇప్పుడు మా ఊరు మా అత్తగారు తల్లిగారు అందరికి వచ్చింది. పెద్దూరు వచ్చింది, శీర్లవంచి వచ్చింది, లక్ష్మీపూర్ వచ్చింది, ఎక్కడైనా వచ్చింది. మాకెందుకు ఇస్తలేరు? మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ సగం మంది భవిష్యత్తు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చదువుకున్న పిల్లల భవిష్యత్తు వేస్ట్ కావద్దు, అదొకటి మేము కోరుకుంటున్నాం. వచ్చింది మా రామడు మండలం మా వెలిచాలే రాలేదు, మాకు రాలేదు. అయితే ఇప్పుడు మాకు ఇయ్యం ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికి వచ్చేసింది. నారాయణరావుపల్లె, లింగపురం అందరికి వచ్చింది, మాకు ఒక్కరికే రాలేదు. ఇప్పటికి ఆల్రెడీ సగం మంది పిల్లల భవిష్యత్తు వేస్ట్ అయింది. ఇప్పుడు చదివించుకునే పిల్లల భవిష్యత్తు అనేది వేస్ట్ కావద్దు. మేము కష్టపడి చదివించుకుంటున్నాం. ఇప్పటి పిల్లల భవిష్యత్తు వేస్ట్ కావద్దు. ఇప్పుడు ఏమంటారు అంటే ప్రయత్నం చేస్తామంటారట, మా వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు మా పరిస్థితి అయితే మేము చెప్తున్నాం సార్, ఇక్కడికి కూడా వచ్చినాం మేము. మాకు ఎక్కడి నుంచి దయచేసి రావాలి. మా పిల్లల భవిష్యత్తు అనేది వేస్ట్ కావద్దు. పిల్లలు 10th చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆగిపోయిర్రు. ఇంటర్ చేసిన వాళ్ళు ఆగిపోయిర్రు. సర్టిఫికెట్ లేక మాకు వస్తలేదు. కుల సర్టిఫికెట్ లేకనే ఆగిపోయారు. కాబట్టి మాకు కావాలి. మేము ఇంత మంది వచ్చినామంటే మాకు కావాలని వచ్చినాం. ఇప్పటిది ఈ ప్రయత్నాన్ని మాత్రం వేరే చేయకండి. మాకు రావాలి. చదివించినాం కానీ జాబులు లేవు, ఏమి లేదు. సర్టిఫికెట్ కోసం అది అట్టలేదని పిల్లలు కూడా ఎంత మంచి రైటింగ్ ఉన్నా, ఎంత పెద్ద చదువు చదివించినా అమ్మా సర్టిఫికెట్ లేదు. మేము ఏం చేయాలి, మేము చదివి ఏం చేయాలని పిల్లలు బాధపడి మూలకుండి ఎంత మంచి చదివించినా కానీ వాళ్ళ రైటింగ్ వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు సార్. అట్టలేదు, జాబులు అట్టలేవు, క్లాసిక్ లేక అట్టలేదు. ఏం లేదు, సంవత్సరాలే ఏం చేసుకోవాలి చెప్పు. మేమంటే ఏదో కైకి కమ్మలుకున్నాం, బిల్డ్ చేసుకున్నాం, కైకిలు చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, బతుకున్నాం. పిల్లలు ఎట్లా బతకాలి? మాది గుడ్డెల్లపల్లె గ్రామం, వెలిచాల, రామడుగు మండలం. మా కులం బేడాబుడుగా జంగం. అయితే మా కుల సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మీదేం కులం అంటే మాది బేడాబుడుగా జంగం అంటే సర్టిఫికెట్ ఇవ్వండి అంటే అప్పుడు మేము వెనక ముందు అవుతున్నాం. మాకు సర్టిఫికెట్ ఇస్తే మేము మా పిల్లల్ని ఎక్కడైనా చదివించుకోగలుగుతాం, మేము కూడా కొంచెం ముందుకు పోగలుగుతాం. మాకు ఎస్సీ, మాది బేడబుడుగా జంగం అంటే మాది తక్కువ కులం. మా కులం కోసమే మేము పోరాటం చేస్తున్నాం కానీ మాకు వేరే ఎక్కువ కులం కావాలని మేము అడగడం లేదు. ఎక్కువ కులం అడిగినప్పుడు మమ్మల్ని మీరు అనండి, ఎందుకంటే మీకు ఎక్కువ కులం ఎందుకని మీరు అడగొచ్చు. కానీ మా కులాన్ని మాకు ఇవ్వడానికే మాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఎందుకంటే సర్టిఫికెట్ లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఒక పేరు లేని బిడ్డలాగా, ఒక అయ్య లేని బిడ్డలాగా కులం మనకి ఎక్కడైనా పోతే మనం సర్టిఫికెట్ అడుగుతారు. అయినప్పుడు దాన్ని మనం చూపించుకోగలగాలంటే మాకు ఉండాలంటే ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు ఇంతమంది రాగలిగినాం. మాకు దయచేసి సర్టిఫికెట్ కావాలండి. మాది రామడుగ మండలం, వెలిచల్ల గ్రామం, గుడ్డెల్లపల్లె మాది. అయితే మా పిల్లలకి సర్టిఫికెట్లు రాకుండా మా వెనకడ మా తాతల నాడు మేము బుడిగా కొట్టుకుంటా ఇట్లా పట్టుకుంటా ఇంటింటికి పోయే వాళ్ళం మేము. ఇప్పుడు జన్మం మారింది కాబట్టి ఇనుప సామాన్య బేరం ఇవ్వలు చేసుకున్న వ్యాపారాలు వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు.
మేము చేపలు అల్లుకొని బుట్టలు అల్లుకొని ఇలా బతికే వాళ్ళం మేము. మాకు ఈ రోజులలో మాకు సర్టిఫికెట్లు మా పిల్లలకి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంటిదని మేము మాకు సర్టిఫికెట్ల కోసం వచ్చినాం సార్. Once a spy, always a spy.